పింక్ తోటకూర చాలా హెల్దీగా అండ్ ఫ్రెష్గా ఉందండి. ఇలా కాడలు పింక్ కలర్లో వస్తాయి మనకి. వైట్ తోటకూర కాడలు ఇలా తెల్లగా ఉండి ఆకులు ఇలా గ్రీన్గా ఉంటాయి. నెమలి తోటకూర, నెమలి పింఛం తోటకూర అంటారు. ఇలా ఆకుల మీద నెమలి పింఛం లాగా కనిపిస్తాయి అన్నమాట. వీటి కాడలు గ్రీన్గానే ఉంటాయి. ఆరెంజ్ తోటకూర, ఇవి ఆకులు గ్రీన్గానే ఉంటాయి, కాడలు ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట ఈ కాడలు. ఇప్పుడు లేతగా ఉందిగా, సో గ్రీన్గానే కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి రెడ్ తోటకూర, ఆకులు కాడలు రెండు రెడ్ కలర్లోనే ఉంటాయి. నమస్తే అండి, నా పేరు షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. ఈరోజు మన గ్రీన్ హెవెన్లో చిన్ని హార్వెస్ట్ ఉంది. ముందు తోటకూరలతో స్టార్ట్ చేద్దాం. తోటకూరలు అయితే మన గ్రీన్ హెవెన్లో 6 రకాల తోటకూరలు ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. ముందుగా అయితే మనం నెమలి పింఛం తోటకూరతో మొదలు పెడతాం. అయితే ఈ నెమలి పింఛం తోటకూరలో విత్తనాలు కూడా ఫామ్ అవుతున్నాయి. సో ఆకులు తీసుకుందాం ముందుగా, తర్వాత కాడలు చూసి తీసుకుందాం, లేత లేత కాడలు. సీడ్స్ కావాలి కదా, మనం కనుక సీడ్స్ హార్వెస్ట్ చేయకుండా ఇలాగే వదిలేస్తే ఈ సీడ్స్ ఇక్కడే పడి మళ్ళీ మొలకలు వస్తాయి అన్నమాట. మళ్ళీ మనం సీడ్స్ కొనాలి వేయాలి అనే పని లేకుండా. అందుకని చెప్పేసి ఫ్లవర్స్ వచ్చినా నేను ఉంచేస్తున్నాను. ముందు ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను. వీటికి ఫ్లవర్స్ ఇంకా రాలేదు, ఇప్పుడే జస్ట్ వస్తున్నట్టు రానట్టు ఉన్నాయి. ఇది కొంచెం కాడలు పెంచి తీసుకుంటున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లీవ్స్. అసలు చాలా ఫ్రెష్గా, హెల్దీగా అండ్ కలర్ఫుల్గా భలే ఉన్నాయి. ఇవి వచ్చేసి జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇవి వచ్చేసి నెమలి పింఛం తోటకూర. ఇప్పుడు ఆరెంజ్ తోటకూర హార్వెస్ట్ చేద్దాం. ఇది ఆరెంజ్ తోటకూర. ఒక మొక్క ఉంచేస్తున్నాను సీడ్స్ కోసం. ఇంకా అది కాక మనకి ఆరెంజ్ కలరా ఇది అని మా వారు క్వశ్చన్ చేశారు. సో అది ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఆయనకి చూపించాలి. ఇంకా ఇది వచ్చేసి రెడ్ తోటకూర. ఇంకా అటు ఉన్నాయి చాలా, అవి తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి పింక్ తోటకూర. ఈ తోటకూర అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. లాస్ట్ నేను టెర్రస్ పైన వేసినప్పుడు కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందని మా మమ్మీ కూడా చెప్పింది అప్పుడు. ఇది వచ్చేసి వైట్ తోటకూర, చందమామ తోటకూర కూడా అని అంటారు. కాడలు ఇలా తెల్లగా ఉంటాయి, ఆకులు ఇలా గ్రీన్గా ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి మన నార్మల్ తోటకూర. అన్ని పచ్చగా ఉంటాయి. ఆకు కాండము ఆకు కాడ అన్ని గ్రీన్గా ఉంటాయి అన్నమాట. ఇది మన నార్మల్ తోటకూర. ఈ 6 రకాల తోటకూర విత్తనాలు నేను సాయిలీలా వ్లాగ్స్ దగ్గర నుంచి తెప్పించానండి. సీడ్స్ బాగా జర్మినేట్ అయ్యాయి. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆవిడ వెబ్సైట్లో ఉంటాయి, పర్చేస్ చేయొచ్చు. అయితే నేను మట్టి గుల్లగా తవ్వి సీడ్స్ వేసి ఇంకా కంపోస్ట్లు కూడా ఏమి ఇవ్వలేదండి, ఇంకా వదిలేసాను. వాటరింగ్ మాత్రమే చేస్తూ ఉన్నానన్నమాట. అయితే కొంచెం నాకు ఇవి ఎదగట్లేదు అనిపించింది ఒకసారి. అప్పుడు ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ అనేది ఇచ్చాను నేను. అప్పుడు ఇచ్చిన తర్వాత నాకు గ్రోత్ బాగా కనిపించింది. సో మనం ఆకుకూరలకి ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ బాగా యూజ్ అయ్యిద్ది. మామిడి తోటకూర, పింక్ తోటకూర, చందమామ తోటకూర. ఇది మనకి నార్మల్ తోటకూర. ఇదిగోండి టమాటాలు అయితే మాకంటే ముందు కోతులు వచ్చి హార్వెస్ట్ చేసేసాయి చక్కగా. ఇంకా కొంచెం దూరగా ఉన్నా కూడా చాలని చెప్పేసి మేము హార్వెస్ట్ చేసేస్తున్నాము, ఇంట్లో పండుతాయిలని చెప్పేసి. అసలు ఎన్ని టమాటాలు చూడండి. నాటు టమాటాలు చక్కగా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి ముందుగా అవి హార్వెస్ట్ చేసి తినేస్తున్నాయి. ఆర్గానిక్ టమాటాలు ఇక్కడ అన్ని ఆర్గానిక్ ఏమైనా ఫామ్లో, ఇన్ఆర్గానిక్ ఏది లేదు.
కచ్చా కచ్చా పచ్చిగానే ఉంటున్నాయి కానీ పండిన తర్వాత మనకు కనిపించట్లేదు. కొంచెం దూర రంగులో ఉన్నవే హార్వెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలి. ఇంకా ఏం చేద్దాం. చూడు కొంచెం దూర రంగులో రాగానే ఎలా కూర్చునేసాయో. ఇంకా టేస్ట్ నచ్చలేదు వాటికి. నాకు ఈ తోటకూరలతోనే సరిపోతుంది. మా మమ్మీ తమ్మకాయలు, టమాటా, మిర్చి హార్వెస్ట్ చేసింది. మా వాళ్ళు కోతుల నుంచి మళ్ళీ కాపాడడానికి ట్రై చేస్తున్నారు టమాటాలని. ఇంకా టమాటా, పచ్చిమిర్చి అయితే ఇవి హార్వెస్ట్ చేసేసింది మా మమ్మీ. కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, ఈ కోతులకి ఎవ్వరు ఆపలేరు. దొండకాయలు కూడా తినేస్తున్నాయి. చిక్కుళ్ళు అండి, చిట్టి చిక్కుళ్ళు నాటువి. ఇదేమో చెట్టు చిక్కుడు. ఇక్కడ వచ్చి రెడ్ లాంగ్ బీన్స్. చాలా కాయలు ఉండాలి. ఇంకా మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేద్దాం అంటే మంచిగా హార్వెస్ట్ కూడా బాగుంటాయి అండ్ ఒక కర్రీ కూడా సరిపోతాయి అనుకున్నాను. అసలు ఒక్క కాయ కూడా మిగల్చలేదు, మొత్తం తినేసాయి. నాకు ఈ కోతులు బాధ ఏంటండి బాబు. చక్కగా హార్వెస్ట్ చేసుకోవడానికి ఇంత కష్టపడుతుంటే నేను. సర్లేండి, చిక్కుడు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. వీటిలో విత్తనాలు ఉండవు, ఇలాగే ఉంటాయి. పర్పుల్ చిక్కుళ్ళు, కోతులు స్వాహ అయిన చిక్కుళ్ళు. అయ్యో అయ్యో, విత్తనాలు లేవని చెప్పేసి అవి కూడా వదిలేసినట్టున్నాయి. ఇవి ఇంకో రకం చిక్కుళ్ళు, పర్పుల్ చారలు, గ్రీన్ చారలు రెండు ఉన్న చిక్కులు అనమాట ఇవి. క్లవ్ బీన్స్ నిన్న హార్వెస్ట్ చేయలేదు, సో ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంటాయి క్లవ్ బీన్స్ మనకి. ఇలా హార్వెస్ట్ చేస్తూ చేస్తూ చీకటి కూడా అయిపోయింది. క్లవ్ బీన్స్ అయితే చాలా ఉన్నాయండి. అంటే రోజు మార్చి రోజు చేయాలి కదా, సో నేను నిన్న రాలేదు హార్వెస్ట్ చేయడానికి. ఇక చూడండి ఎన్ని క్లవ్ బీన్స్ ఉన్నాయో, చాలా ఉన్నాయి. అవన్నీ హార్వెస్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళేసరికి ఈరోజు లేట్ అయింది అనుకుంటా. ఆల్రెడీ ఇన్ని చేసేసాము హార్వెస్ట్. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్. చుక్కకూర, పచ్చిమిర్చి, తమ్మకాయలు, టమాటా, క్లవ్ బీన్స్, చిక్కుళ్ళు ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, 2-3 రకాలు. అలాగే కొన్ని దొండకాయలు, ఇంకా నార్మల్ తోటకూర, రెడ్ తోటకూర, వైట్ తోటకూర, పింక్ తోటకూర, నెమలి తోటకూర. ఈరోజు ఫామ్కి రావడమే చాలా లేట్గా వచ్చామండి. సో ఇంకా ఈ హార్వెస్ట్ చేస్తూ చేస్తూ చీకటి కూడా అయిపోయింది. ఇంకా త్వరగా అన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాము. ఇంకా కొంచెం చీకటి పడేసరికి మీకు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటా ఈరోజు మా హార్వెస్ట్. ఇంకా చీకటి అయిపోయింది, లైట్ ఆఫ్ చేసేసాము. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎండ్ వరకు చూడండి. ఇవి అన్నీ ఎవరెవరికి పంపించానో అది కూడా చెప్పాను మన వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఫామ్లో చేసిన హార్వెస్ట్: టమాటాలు, పచ్చిమిర్చి, తమ్మకాయలు, దొండకాయలు, కాకర, చిక్కుళ్ళలో 3 రకాలు. ఒకటి పర్పల్, సీడ్స్ ఉండవు ఇందులో. ఇంకోటి పర్పల్ అండ్ గ్రీన్ చారలు, ఇంకోటి నార్మల్ టైపు. ఇంకా ఇవి వచ్చేసి కనుపు చిక్కుళ్ళు, చిన్నవి 4 వెరైటీస్ అనమాట చిక్కుళ్ళలో. అండ్ క్లవ్ బీన్స్ షార్ట్ అండ్ లాంగ్ 2 టైప్స్ ఇవి. ఇంకా ఆకుకూరలు. మొదటి అత్తకి, 3వ అత్తగారికి, 4వ అత్తగారికి,
ఆడపడుచుకి తోడి కోడలికి రెడీ టు డిస్పాచ్ తోటకూరలు అండ్ చుక్కకూర. సో ఈరోజు చేసిన హార్వెస్ట్ అయితే పార్సల్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలు రాగానే పంపించాలి ఒక్కడికి. ప్రతి ఒక్కరూ చూస్తారని చెప్పేసి ఈ 3 వెరైటీ ఆకుకూరలు కూడా అందరికీ పెట్టానమాట. పింక్, వైట్ అండ్ నెమలి తోటకూర.